అనంతమైన విశ్వాన్ని తనలో దాచుకున్న పరమాత్ముడు సర్వలోకాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణు భక్తుల ప్రేమ కోసం ఒక చిన్నారి అయ్యాడు. అమ్మ ఒడిలో ఆడుకున్నాడు, నడవటం నేర్చుకున్నాడు, గోకుల వీధుల్లో నడిచాడు, యశోదమ్మ వెన్న దాచిన దొంగచాటుగా వెతికి వెన్న తిన్నాడు, గోపికల ఇళ్లలో వెన్న కుండలు పగలగొట్టాడు. తర్వాత నేను చేయలేదన్నట్టుగా పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా చూసి నవ్వేవాడు. ఆయన నోటికి వెన్న అంటుకొని ఉండేది, కానీ ఆ అల్లరి కన్నయ్య మాత్రం అమాయకంగా యశోదమ్మను చూసేవాడు. ఎంత అద్భుతమైన లీల, ఎంత అందమైన లీల ఇది! యశోదమ్మ కోపంగా, కృష్ణ నీవు చేశావా అని అడిగితే ఆ చిన్ని కన్నయ్య ముఖంలో కనిపించే ఆ చిన్న చిరునవ్వు ఆ గోకులానికి ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆ చిన్నారి అడుగుల శబ్దం యశోదమ్మకు ఒక సంగీతం. కన్నయ్య ఏడిసే యశోదమ్మ గుండె తల్లడిలేది, కన్నయ్య నవ్వితే గోకులం మొత్తం నవ్వేది. ఎందుకంటే ఒక చిన్నారి అంటే ఒక తల్లికి ప్రపంచం, ఒక తండ్రికి ఆశ, ఒక ఇంటికి వెలుగు, ఒక కుటుంబానికి ఆనందం. అందుకే సంతానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయం ముందుగా ఈ చిన్ని కన్నయ్యనే గుర్తు చేసుకుంటుంది. మన కన్నయ్య స్వయంగా బాలుడు, యశోదమ్మ ప్రేమను అనుభవించాడు, నందుడి ప్రేమలో పెరిగాడు, గోపబాలులతో కలిసి నవ్వాడు, చిన్న చిన్న చేతులతో వెన్న తిన్నాడు, ఆడాడు, పాడాడు, పరిగెత్తాడు. ఆ చిన్ని బాలకృష్ణుడు పెద్దవాడయ్యాడు, చేతిలో మురళిని పట్టుకున్నాడు, ఆ వేణువును తన అదరాలపై ఉంచాడు. ఆ మధురమైన వేణుగానం గోకులమంతా వ్యాపించింది. గోపికలు ఆ మురళీనాదంలో మైమర్చిపోయారు, గోపబాలులు ఆ సంగీతం వైపు పరిగెత్తారు, గోవులు కూడా ఆ వేణుగానాన్ని వింటూ నిశ్శబ్దంగా నిలిచిపోయేవి. అప్పుడు శ్రీకృష్ణుడు వేణుగోపాలుడయ్యాడు. వేణు అంటే శ్రీకృష్ణుడి యొక్క పిలుపు, తన దగ్గరికి రమ్మని భక్తులను పిలిచే పిలుపు, బాధలో ఉన్న హృదయాన్ని తన దగ్గరికి రమ్మని పిలిచే పిలుపు, కన్నీళ్లతో ఉన్న భక్తుడికి నేనున్నాను అని ఓదార్చే పిలుపు. ఒక స్త్రీకి మాతృత్వం అనేది ఎంతో మధురమైన అనుభూతి. తన బిడ్డను ఒడిలో పెట్టుకోవాలని ఆ చిన్నారి మొదటిసారి అమ్మ అని పిలిస్తే తన ప్రపంచం మొత్తం మర్చిపోవాలని ఎన్నో కలలు, ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. కానీ కొందరి జీవితాల్లో ఆ ఆనందం చాలా ఆలస్యంగా రావచ్చు. అప్పుడు మనిషికి మిగిలేది భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసానికి రూపమే సంతాన వేణుగోపాల స్వామి. దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వమాహం శరణం గతః. ఈ శ్లోకాన్ని భక్తులు ప్రతిరోజు కనీసం 108 సార్లు స్మరించాలి. ఈ పవిత్రమైన పుత్రద ఏకాదశి సందర్భంగా, అంటే ఆగస్టు 23, 2026న తిరుపతి క్షేత్రంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా హోమం నిర్వహించబడుతుంది. మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో ఈ హోమానికి సంబంధించిన లింక్ అందుబాటులో ఉంటుంది. మీ పేరు, గోత్రనామాలతో ప్రత్యేక సంకల్పం చేయించుకోవచ్చు. సంతాన శ్రేయస్సు కోసము, సంతాన అభివృద్ధి కోసం, పిల్లల ఆయురారోగ్యాల కోసం, కుటుంబ క్షేమం కోసం, వంశాభివృద్ధి కోసం, శ్రీకృష్ణుడి యొక్క దివ్య కృపా కటాక్షాల కోసం ఈ హోమం నిర్వహించబడుతుంది. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తకంగా నిర్వహించే ఈ పవిత్రమైన హోమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు. హరే కృష్ణ. ఓం నమః శివాయ.